అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూర్యదేవుడి గురించి ఒక అందమైన కథ తెలుసుకుందాం. ఒకసారి సూర్యదేవుడు తన కాంతితో ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తూ నిరంతరం ప్రయాణం చేస్తూ అలసిపోయాడు. ఆయనకు విశ్రాంతి అవసరమైంది. అప్పుడు ఆయన శివుడు వద్దకు వెళ్ళి, ప్రభు, నేను నిరంతరం కాంతి ప్రసరించాలి, కానీ నాకు శక్తి తగ్గిపోతుంది. మీరు నాకు శక్తి ఇవ్వాలి అని ప్రార్థించాడు. శివుడు చిరునవ్వుతో, సూర్య, నువ్వు జగత్తుకు జీవం. నీ కాంతి లేకుండా జీవం ఉండదు. నీకు శక్తి కావాలి అంటే నా తేజస్సులో భాగం నీకు ఇస్తాను అని అన్నాడు. అప్పటి నుండి సూర్యుడు శివుని తేజస్సులో భాగాన్ని పొందాడు. అందుకే సూర్యుడిని శంభు తేజస్సు అని కూడా పిలుస్తారు. సూర్యుడు కాంతి, జీవం, శక్తి ఇచ్చే దేవుడు. శివుడు సర్వశక్తిమంతుడు. ఆయన తేజస్సు సూర్యుడికి శక్తి ఇచ్చింది. మనం సూర్యుడిని ఆరాధించడం అంటే శివుని తేజస్సును కూడా ఆరాధించినట్లే. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.